కార్యాచరణ ఎలా ఉంది? ఏం లేదన్న 4వ తారీఖు నిరుద్యోగులు చచ్చుడో ఉద్యోగాలు వచ్చుడో. మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ గెలిపించుకున్నాం. ఈ కాంగ్రెస్ వాడు అన్ని మూట కట్టుకొని ఆ ఇంట్లో ఉంచుకున్నాడు. మేము జాబ్ క్యాలెండర్ అంటే నువ్వు అన్న ప్రకారం ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది వచ్చేసి ఇవాళ ఉద్యోగాలు ఇస్తా కాంగ్రెస్ వాడు ఇస్తా నిరుద్యోగులు రాయట్లేరని తెలంగాణ సమాజం నుండి నిరుద్యోగులను వేరు చేసి నిరుద్యోగులను చిత్కరించేటటువంటిది క్రియేట్ చేస్తున్నావు. ఈడ జాబ్ క్యాలెండర్ అనేటటువంటి ఒక పెద్ద మాఫియా. ఇది చీయలుగని మూట మాటలు, ఇది చిలక పలుకులు. మేము దానికి కోరుకోలేదు. మేమేం కోరుకున్నాము అనేటటువంటిది, నీ కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించుకున్నాను అనేటటువంటిది నువ్వు గెలిచినప్పుడు మా దగ్గరికి రాలేదు. మా కోరిక లేని మేమేం చేయాలనుకున్నాం అనేటటువంటి నువ్వు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఓడో టీజీపీఎస్ అంటాడు. ఒక్కడిస్తా టీజీపీఎస్ వాడు. మీరు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, ఎవరికి భయపడేది లేదు. ఒక ఆయన అంటాడు, ఒక పెద్ద మనిషి, ఆయన మా వల్ల ఎమ్మెల్సీ వచ్చింది, ఆయన ఎట్టగా నన్ను టార్గెట్ చేసిండు, అయిపోయింది అంతే. ఉన్న వాస్తవాలు, కఠోర వాస్తవాలు సమాజానికి తెలుసు. బల్మూర్ అనే వెంకట ఏమంటాడంటే, ఎంతమంది ఉన్నారా? మీ వెనక 40 మంది ఉన్నారు, ఎంతమంది చేస్తారంటాడు. ఒక ఆయన అంటాడు, నిన్న సెక్రటరియట్ లో గ్రూప్ 1:100కు ఎంతమంది ఉన్నారు? హ్యూజ్ డిమాండ్ ఉంటే తప్ప దాన్ని చేయమంటారు. హ్యూజ్ డిమాండ్ అనేది నీకు ఏది పారామీటరు, ఏది స్కేలింగ్ చేసేటటువంటిది? నువ్వేం పెట్టుకున్నావు? జనాలు అందరు రావాలంటే అందరు వస్తారా? మరి మీకు అందరికి గుంపుకు మొత్తానికి గుంపు మేస్త్రులు ఎంతమంది ఉన్నారు? మీ గుంపుకు ఒక్కడే ఉన్నాడుగా గుంపు మేస్త్రి. ఏ గుంపుకైనా గుంపు మేస్త్రి ఒక్కడే ఉంటాడు. ఆ గుంపు పోయినప్పుడు 2-3 పోతారు. మరి నువ్వు గేట్లు తెలుసుకో, సెక్రటరియట్ లా అందరం వస్తాం. నీకు దమ్ముంటే గాంధీ భవన్ గేట్లు తెరుచుకో, అందరం వస్తాం. నువ్వు పోలీస్ ఫోర్స్ పెట్టుకోకు. నీకు దమ్ముంటే టీజీపీఎస్ కాడ గేట్లు తెరు, పోలీస్ ఫోర్స్ పెట్టుకోకుండా అందరూ వస్తాం. నువ్వు పోలీసులను పెట్టుకున్నా, నిర్బంధాలను పెట్టుకుంటా. ఇప్పుడు ఈడ బేక్ జోన్ కాడ ఆడగా ఉన్నా నీకు పోలీసులు, అశోక్ నగర్ సిగ్నల్స్ కాడ పోలీస్ ఫోర్స్ కావాలన్నా? నువ్వు పోలీస్ ఫోర్స్ పెట్టుకొని, నిర్బంధాలు పెట్టుకొని, అన్ని పెట్టుకొని జనాలు రావట్లేరు అంటే ఎట్లా వస్తారు? ఎవడైనా డెలిగేషన్ వస్తారు. ఆ రోజు మరి నీ గాంధీ భవన్ చుట్టూ ఎంతమంది తిరుగురు? ఇది ఈ సోయి లేదా? వీళ్ళు ఒక్కటే ఖచ్చితంగా చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. వయా బల్మూర్ వెంకట్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. అమ్ముకోకుండా నీకు దమ్ముంటే 1:100 ఇచ్చి నీకు కావాల్సిన క్రీమ్ తీసుకో. నువ్వు అమ్ముకుంటున్నావు కాబట్టి 1:50కి ప్రత్యేకించున్నావు. నువ్వు తెగిడ్చి 1:50 అని పెట్టుకుంటున్నావు. నిరాహార దీక్ష చేస్తే ఇంకా ఒక కొలికి రాని మ్యాటర్ ఇది. మరి ఇప్పుడు బయట నుండి కొట్లాడుతా అంటున్నారు, మరి కొలికి వచ్చే ఛాన్స్ ఉంటుందా? స్పందన ఖచ్చితంగా వస్తుంది. ఈ తెలంగాణలో తెలంగాణ రాదనుకున్నట్టు అన్ని దీక్షలు చేయడం ద్వారా, అన్ని నిర్బంధాలను ఛేదించుకొని కూడా సాగరహారం చేయడం ముట్టడిల ద్వారానే అయింది. ఏదో ఒకటి తెలుసుకుంటాం అంతే. ఖచ్చితంగా అవుతుంది. నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు సలసల కాగుతున్నారు. వీళ్ళకి ఒక స్ట్రీమ్ లైన్ చేయడం, ఒక ముందుండి నడుపుకోవడమే అవసరం. కాబట్టి దీనికి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఒక్క నిరుద్యోగులే కాదు, ఇందులో ప్రజా సంఘాలు, పార్టీలు, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు, పార్టీల అనుబంధ యువ సంఘాలు కూడా కలుస్తున్నాయి, యువజన సంఘాలు. ఈ రోజు అందరికి పోతాం, అందరికి మెసేజ్ ఇస్తాం, వాళ్ళందరూ కలిసి వస్తారు. ఇది శాంతియుతంగానే జరుగుద్ది. ఖచ్చితంగా మేము అనుకున్న సాధించుకుంటాం. మీకు ఒక్కటే ఇక్కడి నుంచి అలగ్గా చెప్పేది, మా నిరుద్యోగులే చెప్తున్నాం, మీరు మీ కుర్చీలను మడత పెట్టి, కుర్చీ తాత అంటాడు కదా, కుర్చీ మడత పెడితే అనేది, మీ కుర్చీ మడత పెట్టి మన కుర్చీలను మడత పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుర్చీ మడత పడుతుంది. వాళ్ళ కుర్చీలు మడత పడాలంటే మన కుర్చీలను 2 రోజులు మడత పెట్టి, అంతేగా చెప్పేది నిరుద్యోగులకు. మీరు కదిలిరు అనుకో అన్ని అయిపోతాయి. వద్దనుకున్న వాళ్ళే, వాళ్ళ శాతకాని వాళ్ళనే మనం బీఆర్ఎస్ ఇంటికి పంపించినాం, వీడిని పంపించడం ఒక లెక్క. మరి అంటే రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటారు, మరి దీని మీద ఎట్లా? రాజకీయ కోణంతో ఇక్కడ ఎవరేం చేయట్లేదు. ప్రస్తుతం ఇక్కడ పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాజకీయ సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత విద్యార్థుల్లో ఈ సామర్థ్యం సరిపోవట్లేదు. మా వంతు ప్రయత్నంగా మేము టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాం. ఇక్కడ ఉన్న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేసినాం. ఇక్కడ ఓయూ దగ్గర ఆమరణ దీక్ష చేసినాం. ప్రతి విద్యార్థి తనకు కావాల్సిన శక్తి సామర్థ్యాల మేరకు వాడు కష్టపడుతున్నాడు. కాకపోతే ఇక్కడ విద్యార్థుల సామర్థ్యం వరకు కనిపించట్లేదు. వాళ్ళ సామర్థ్యం సరిపోవట్లేదు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజా సంఘాలు, వివిధ కుల సంఘాలు, వాళ్ళ నాయకులందరూ, అంటే ఇప్పుడున్న ఏబీపీ, ఏఎస్ఎఫ్, ఏవైనా సరే, యువ మోర్చా అయినా ఎక్కడైనా సరే, వీళ్ళందరూ కలుపుకొని మహా ఉద్యమం లాగా, ఇంతకుముందు ఎప్పుడైతే 2022 అయితే ఈ ఉద్యమం జరిగిందో, దానివల్ల మాకు మంచి, అంటే ఆ టైంలో మాకు మంచి ఆన్సర్ వచ్చింది. ఇలాంటిది ఇప్పుడు కూడా జరిగితే, ఇప్పుడు కూడా అలాంటి అంత జనాలు ఇప్పుడు కనిపిస్తే, ఈ జనాలు మొత్తం మళ్ళీ పోయినసారి లాగా మాకు ఒక రిజల్ట్ వస్తుందని నమ్మకంతో ఏ రాజకీయ కోణం లేదు. జస్ట్ మాకు మా సామర్థ్యం సరిపోక ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి రాజకీయ నాయకులను కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే 9 రోజులు మోతీలాల్ నిరాహార దీక్షకి రాని స్పందన, మరి ఇప్పుడు బయట ఉండి కొట్లాడితే వస్తుందా? అసలు ఎందుకు నిరాహార దీక్ష విరమించుకోవాలి? అంటే ఇప్పుడు అతని ఆరోగ్య స్థితి కూడా బాగాలేదు, అందరూ చెప్తున్నాం. ఎందుకంటే మన నిరుద్యోగుల తరపున అన్న కూడా ప్రతిరోజు మేము వెళ్ళి హాస్పిటల్ కలవడం జరిగింది. అన్న విరమించుకో, ఎందుకంటే ఎవరు అతనికి వచ్చి చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అతను చేసేది దీక్ష వరకు అది మా కోసమే, మా నిరుద్యోగుల కోసమే. కాబట్టి సరే
అదేమైనా మేము రోజు చెప్పుకున్నా కూడా అన్న దయచేసి ఈ రోజు మీరు విరమించుకోవడం మాకు మంచిదే. థ్యాంక్స్ ఫర్ దట్. ఆయన చేసిన ఇటువంటి కైండ్ అతను చేసిన మా నిరుద్యోగుల కోసం. సో ఇప్పుడు దానికోసం ఆయనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు నిరుద్యోగులది ఏంటంటే మేము ఏమంటున్నాం అంటే మాకు సమస్య ఉంది. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచమని, గ్రూప్ 1 1:100 ఇవ్వమని, అండ్ డిఎస్సీస్ కూడా వాళ్ళకి డేట్స్ అండ్ మెగా డిఎస్సీ వేస్తేనే వాళ్ళు బిఫోర్ ఎలక్షన్స్ రాకముందు చెప్పారు. అది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీసే కదా మేము నెరవేర్చమంది, వేరే కూడా కాదు కదా. వాళ్ళు ఇచ్చిన హామీలు మేము అడుగుతాం, వేరే అడిగితే మమ్మల్ని అడిగాం. వాళ్ళ ఇంట్లో నుంచి తీసి ఇవ్వట్లే కదా, వాళ్ళ ఇంట్లో తీసి కూడా ఇవ్వట్లేదు. ఏమైనా ఇష్యూ ఉన్నది ఏంటంటే ఇట్లా ఉంది కాబట్టి దీన్ని దయచేసి మేము మా నిరుద్యోగుల వైపు చూడండి, కొంచెం మా పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఉన్న వ్యవహారాలు ఇట్లా ఉన్నాయి, కొంచెం దయచేసి దీన్ని కొంచెం కన్సిడర్ చేసి మేము అనుకున్న టైం కొంతమందికి అదే విధంగా డిఎస్సి జరిగిన ఎగ్జామ్ అయిపోయిన ఒక 1 వీక్ ఎందుకో వాళ్ళకి మళ్ళీ గ్రూప్ 2 పెడుతున్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ పార్ట్ 2లో వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఎలా చదువుతారు? వాళ్ళకి కొంచెం వాళ్ళు చదవచ్చు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేదేమో, చదువు రాలేదేమో మరి నాకు తెలియదు. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక పక్కన ఇప్పుడు ఆయన బల్మూరి వెంకట్ అక్కడ పోయి నీట్ అనేది ఎగ్జామినేషన్ క్యాన్సిల్ ఎందుకు అడుగుతున్నాడు, ఎన్టీ ఏది బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన వాటికి అడుగుతున్నాడు. మరి ఇక్కడ స్టేట్ లో ఇంత ఇష్యూ పెట్టుకొని ఇంత దానికన్నా మించింది నీట్ అనేది వాళ్ళు డేట్ ఇచ్చారు, రీషెడ్యూల్ ఇచ్చారు. మాకు మేము కూడా రాసాం, నెట్ క్యాన్సిల్ అయింది, కానీ మాకు రీషెడ్యూల్ డేట్ ఇచ్చారు, సరే అయ్యింది. కానీ అక్కడ ఉన్న దానికి అంత దూరం వెళ్ళి ఆయన పోరాడుతున్నాడు. మరి ఇక్కడ ఇంత ప్రాబ్లం. ఇప్పుడు ఈ రోజు ఒకప్పుడు మనం ఉన్న టీఆర్ఎస్ చేసిన ఇలాంటి పరిణామాల వల్ల వాళ్ళు చేసిన తప్పులే మేము నిరుద్యోగులు తలుచుకుంటే వాళ్ళు దిగిపోయారు అక్కడ నుంచి. ఈ రోజు వీళ్ళని కూడా కూలగొట్టడం మాకు పెద్ద విషయం ఏం కాదు. కానీ మా సమస్య ఏంటంటే ఇది ఇప్పుడు మా నిరుద్యోగులు కొంచెం చూసి దయచేసి అదే విధంగా మేము ఏమనుకుంటాం అంటే మేము 4వ తారీఖు టీజీపీఎస్సీ ముట్టడి మేము నిర్ణయించుకున్నాం. దయచేసి ఎవరైతే రూరల్ కానీ అర్బన్ ఏరియాలో కానీ సెంట్రల్ లైబ్రరీలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ దయచేసి ఆ ఒక్క రోజు దయచేసి అందరూ రాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మా మద్దతు కోసం ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తేనే 9 రోజుల్లో రెస్పాన్స్ రానిది అంటే బయటకు వచ్చి కొట్లాడుతా అంటున్నారు. మరి వస్తుంది అంటారా, చేనిస్తారంటారా పోలీసులు? మెయిన్ ఖచ్చితంగా మేము శాంతియుతంగానే చేస్తాము. నిరాహార దీక్ష ఇచ్చిన కథలు రాలేదు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మా సత్తా చూపించాల్సిన అవసరము, మా పవర్ చూపించాల్సిన అవసరం ఉంది. మేము హ్యూజ్ పీపుల్గా వస్తాము, చాలా 10,000 మందితోటి ముట్టడి చేస్తాము. అప్పుడైనా ప్రభుత్వానికి ఇది న్యాయమైన డిమాండే. మేము ఇచ్చిన హామీల గురించే వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు వెనక ఎవరు లేరు, వీళ్ళ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము అక్కడి నుంచి లేవము, టీజీపీఎస్సీ కాడనే కూర్చుంటాము. దీనిలో క్రమంగా మా ఒక్కల పవర్ సరిపోదు. మేము ప్రతి రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తాం, ప్రతి ప్రజా సంఘాలు కలుస్తాం, ప్రతి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలుస్తాం, వాళ్ళందరి మద్దతు కోరుతాము. అందరం కలిసి ఆ రోజు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వస్తుందని మేము అనుకుంటున్నాం. దిగి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వం మెడలు ఉంచుతామనే ధైర్యం మాకుంది. ఇప్పుడు కూడా ఎక్కడ దీక్షలు చేసిన విద్యార్థులు లాక్కెళ్లే పరిస్థితి పోలీసుల్లో చూసాం. మరి ఇప్పుడు చేనిస్తారా? రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతా అంటున్నారు. మరి చేనిచ్చే పరిస్థితి ఉంటుందా? మరి పోలీసుల నుంచి మీకు ఏదైనా పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మేము శాంతియుతంగానే వెళ్తాము, శాంతియుతంగానే మా నిరసన తెలియజేస్తాం. అక్కడ గ్రౌండ్ లో పోలీసు వాళ్ళు సహకరించాలి. ఖచ్చితంగా మేమేమి లా అండ్ ఆర్డర్కే ఎగెనిస్ట్ గా పోము. మేము విద్యార్థులము, మా మీద కేసులు అయితే ప్రాబ్లం అవుతుందని మాకు తెలుసు. మా స్ట్రెంత్ మేము చూపించుకోవాలి, మా సంఖ్య మేము చూపించుకోవాలి, మా సమస్యలు ఖచ్చితమైన న్యాయమైన డిమాండ్లు అని గవర్నమెంట్కి వెళ్ళాలి. అసలు ఎక్కడ దాకా వెళ్తున్నాయి, ఎక్కడ దాకా సమస్యలు తీసుకెళ్తున్నారా, ఈ మధ్యలో ఉన్న ఎవరైతే సోకాల్డ్ వీళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళట్లేదా మాకు కూడా అనుమానం ఉంది. ఒకసారి మేమందరం బయటకు వచ్చి కనుక మా స్ట్రెంత్ చూపించుకోగలిగితే ఖచ్చితంగా ఇది మా దృష్టికి వెళ్తుంది, పెద్దల దృష్టికి వెళ్తుంది. ఖచ్చితంగా మా డిమాండ్ మీద వాళ్ళు స్పందిస్తారని మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము ఆ రోజు 10,000 మందితోటి ఖచ్చితంగా ముట్టడి చేయబోతున్నాము. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత జరిగిన పరిణామాలకి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి. చెప్పండి అన్న, మరి ఎట్లా మరి ఈ బంద్కి ఎంతవరకు సహకారం వస్తుంది అంటారు? ఈ బంద్కు మేము ఖచ్చితంగా మేమే కాదన్నా మాతో పాటు వచ్చే మిగతా పార్టీల సపోర్ట్ కూడా తీసుకుంటాం. అవసరమైతే విద్యార్థి సంఘాల సపోర్ట్ కూడా తీసుకుంటాం. కానీ ఖచ్చితంగా జూలై 4వ తారీఖు మాత్రం ఖచ్చితంగా 10,000 మందితో ముట్టడి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఓపిక పెట్టాం, 20 రోజుల నుంచి. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కలవని ఎమ్మెల్యే అంటూ లేడు, కలవని మంత్రి అంటూ లేడు. ఎవరిని కలిసినా చేద్దాం చూద్దాం అనే మాట వస్తుంది. వాస్తవం నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా సెక్రటరీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో అయినా సరే మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తాయేమో, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే న్యూస్ వస్తాయని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ న్యూస్ కూడా రాలేదు. ఎన్ని రోజులు శాంతియుతంగా చేసినాం. మేము కూడా నిరుద్యోగం కాబట్టి సరే ఇన్ని రోజులకు శాంతియుతంగా అహింసపరంగా రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ చేసినాం. కానీ ఇక శాంతియుతంగా చేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా జూలై 4వ తారీఖున 10,000 మంది టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తాం బరాబర్గా. అలాగే జిల్లాలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా మీరు కూడా ఒకసారి కదలండి. ఎందుకంటే ఒక్కసారి జూలై 4వ తారీఖు ఉదయం 10 గంటలకి మన ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ఒక 10,000 మంది టీఎస్పీఎస్సీ ముట్టడి రాగలిగితే మనకు తెల్లారే ప్రెస్ మీట్ వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అభ్యర్థులందరూ అధిక సంఖ్యలో రావాల్సిన కూర్చున్నాను నేను కూడా.